Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యూట్యూబర్ రావణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకవైపు రావణ్తో తమకు సంబంధం లేదని వైసీపీ చెప్తోంది. రావణ్ తమ పార్టీ కాదంటూ వైసీపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరోవైపు రావణ్ ఉపా కేసులో ఎంట్రీ ఇచ్చిన వైసీపీ లీగల్ టీం, దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. రావణ్ తరపున కోర్టులో వాదించేందుకు కోర్టుకు వచ్చారు వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రావణ్పై అక్రమ కేసులు పెట్టారు కాబట్టే వైసీపీ అండగా నిలుస్తోంది. ఇది పొన్నవోలు చెప్పినటువంటి కామెంట్. ప్రశ్నించే వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందంటూ కూడా పొన్నవోలు చెప్తున్నారు. ఒక యూట్యూబర్ పై ఉపా చట్టం ఎలా పెడతారు? ఇది పొన్నవోలు వేసినటువంటి ప్రశ్న. వైసీపీ తీరుపై అటాక్ మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరైతే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్ కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్కన నిలబడాలా అనే ఒక్క పాలసీని అనుసరించే ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నది ఏంది, ఉపా యాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులు ఏంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదన్నాడు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. దాంతో స్పందించింది. ఈరోజు మొదట మాకు జరిగింది, తర్వాత ప్రతి ఒక్కరికి జరిగింది, ప్రతి పార్టీ వాళ్ళకి జరిగింది. తర్వాత ఎవరైతే గొంతు ఎత్తుతారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతారో, ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో వాళ్ళందరి గొంతు నొక్కే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే రావణ్ని చేసింది. రావణ్ కోసం వచ్చిన కారణం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చెప్పింది, పార్టీ చూడడం, ఓటేసారని చూడడం, జాతి చూడడం, కులం చూడడం, మతం చూడడం. కానీ ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి రాజ్య హింస ఒక సామాన్యుడిపై, ఒక అభాగ్యుడిపై, ఒక శక్తి లేనివాడిపై, ఒక ఏ విధమైనటువంటి వనరులు లేనటువంటి వ్యక్తిపై ఇంత క్రూరమైన చట్టాలు మీరు కేసులు పెట్టారు. కాబట్టి ఆ విధంగా రాజ్య హింసకి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా, వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు రావడం జరిగింది. ప్రభుత్వం రావణ్ మీద అక్రమంగా కేసు పెట్టింది. రావణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. సో ప్రశ్నించే వారి మీద ఎలాగో కేసులు పెడతారు కాబట్టి దానికి సంబంధించి నేను బయటకు వచ్చాను. ఇది వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇందాక కొడాలి నాని మాట్లాడింది కూడా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కు ఎలాంటి సంబంధం లేదు, మీరు ముడిపెడుతూ కూడా కొన్ని వార్తలు ప్రసారం చేస్తున్నారు, అదంతా అసత్యం. బట్ వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎందుకు ఈ అంశానికి సంబంధించి వారు టేకప్ చేశారు అని అంటే, నేను వ్యక్తిగతంగా వచ్చాను. ఎవరి పట్ల అయితే ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందో వారి పట్ల నేను వ్యక్తిగతంగా వచ్చి వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో పొన్నవోలు ప్రశ్నిస్తుంది ఏంటి అనంటే, రాజద్రోహం, రాజహింస కేసు అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? యూట్యూబర్, పైగా యూట్యూబ్లో చాలామంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు, అందరి మీద మీరు కేసులు పెడుతూ ఉన్నారా? రావణ్ణే ఎందుకు వేధిస్తున్నారు? ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే తర్వాత ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం
వ్యవహరించేటువంటి విధానం కరెక్ట్ కాదు అనేది పొన్నవోలు చెప్తున్నటువంటి మాట. కానీ టీడీపీ కూటమి చేస్తున్నటువంటి విమర్శల్ని ఒకసారి అది కూడా చూస్తే, తెర ముందేమో మాకు రావణ్తో సంబంధం లేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట. తెర వెనుక మాత్రం వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రావణ్ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది టీడీపీ కూటమి నేతలు చేస్తున్నటువంటి విమర్శలు. రావణ్ వెనుక వైసీపీ ఉంది అనడానికి ఇదే ఒక నిదర్శనం అని కూడా టీడీపీ నేతలు అయితే చేస్తున్నటువంటి ఆరోపణలు. కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కావచ్చు, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా అధికారికంగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. నేను వ్యక్తిగతంగా ప్రభుత్వం దానికి సంబంధించి రావణ్ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా అక్రమం, రావణ్ని వేధిస్తున్నారు కాబట్టి నేను ఆ విధంగా వచ్చాను తప్ప ఇటువైపున ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఆ విధంగా మాత్రం ముడిపెట్టవద్దు. రావణ్ మీద పెట్టినవన్నీ కూడా అక్రమ కేసులు కాబట్టి ప్రతి విషయంలో కూడా బెయిల్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం 5వ కీలకంగా కొన్ని సెక్షన్లను మెన్షన్ చేసింది. ఆ సెక్షన్స్ అనేవి సరైనటువంటివి కాదు. గతంలో ఎప్పుడో సంవత్సరం క్రితం చేసినటువంటి కామెంట్స్ను కూడా ప్రస్తుతం చేసినటువంటి కామెంట్స్కి యాడ్ చేస్తూ 4 సార్లు బెయిల్ వచ్చింది, 5వ రాకుండా ఉండటానికి సంబంధించి కఠినమైనటువంటి సెక్షన్లను పెట్టాలి కాబట్టి అది పెట్టింది. కోర్టులో రావణ్ గెలుస్తాడు. దీనికి సంబంధించి పొన్నవోలు చెప్పినటువంటి మాట డెఫినెట్గా న్యాయం రావణ్ వైపే ఉంది అనేది వైసీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్. బట్ జరుగుతున్నటువంటి పరిణామాలకి, కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలకి ఒకసారి మనం చూస్తే, తెర వెనుక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెర ముందు మాత్రం వైసీపీ నేతలు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. పొన్నవోలు ఈ కేసులో హాజరవడమే ఒక ఎగ్జాంపుల్. దయచేసి దీన్ని గమనించాలి. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుండి రావణ్కి సపోర్ట్ ఇస్తుందో మీరే చూడండి అని వైసీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోందనేది.